హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ ఆస్ట్రాలాజిక్. మూఢాలలో మనం ఏ పని చేయకూడదా? మనం చేయబోయే అతి చిన్న పని నుంచి అతి ముఖ్యమైన పని వరకు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా మూఢాలు ఉన్నాయి, ఇప్పుడు చేయకూడదు అంటున్నారు. ఈ మూఢాలు చిన్న చిన్న పనులకు కూడా వర్తిస్తాయా? అసలు మూఢాల్లో ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు? ఈ వీడియో మొత్తం చూడండి. చూశాక మీరు ఇక మీదట మూఢాల్లో ఏ పనులు చేయొచ్చు అనే విషయం మీద ఎవరిని అడిగే పని లేకుండా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఒక చిన్న విషయం చెప్తాను. అంతేకాకుండా కొంతమంది హాఫ్ నాలెడ్జ్తో లేదా పూర్తిగా తెలుసుకోకుండా ఈ పనులు చేయకూడదు, ఆ పనులు చేయకూడదు అని చెప్పేసి మనం రెస్ట్రిక్ట్ చేసి మనని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఆ కన్ఫ్యూజన్ నుంచి కూడా మీరు డెఫినెట్లీ బయటకు వస్తారు. ఈ మూఢాలు అనే పదం మూఢమి లేదా మౌఢ్యమి అనే పదం నుంచి ఏర్పడింది. ఒకటి ఉంటే మూఢమి, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మూఢాలు. అంటే ఒకటి ఉంటే ముహూర్తం అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ముహూర్తాలు అంటాం కదా, అలా అన్నమాట. మూఢాలంటే ఏంటో ఒక మాటలో మీకు డెఫినేషన్ చెప్తాను చూడండి. జాతక చక్రంలో సూర్యుడు ఉన్న రాశిలోకి గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ వచ్చినా, లేదా గురుగ్రహం శుక్రగ్రహం ఉన్న రాశిలోకి సూర్యుడు వచ్చినా ఈ మూఢాలు అనేవి ఏర్పడతాయి. దీన్ని బట్టి మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, మూఢాలు అనేది సూర్యుడి యొక్క మూమెంట్ వల్ల ఏర్పడుతుంది. రెండోది, ఈ మూఢాలు అనేది రెండు గ్రహాలకి మాత్రమే వర్తిస్తాయి. ఆ గ్రహాలు ఏంటంటే గురుగ్రహం శుక్రగ్రహం. మిగతా అన్ని గ్రహాలకు కూడా మూఢాలు ఏర్పడతాయండి. కాకపోతే ఈ రెండు గ్రహాలకే కన్సిడర్ చేసింది శాస్త్రం. ఎందుకంటే ఖగోళంలో ఉన్న అన్ని గ్రహాల్లో లేదా మనం అనుకునే నవగ్రహాల్లో అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు రెండే. ఒకటి గురుగ్రహం, రెండోది శుక్రగ్రహం. అందుకే వీటి యొక్క మూఢాలను కన్సిడర్ చేస్తాం మనం. అంటే రాశి చక్రంలో ఈ రెండు గ్రహాలకు, గురుగ్రహానికి కానీ శుక్రగ్రహానికి కానీ సూర్యుడి యొక్క యుతి అంటే కంజంక్షన్ ఏర్పడినప్పుడు ఈ గురుగ్రహం లేదా శుక్రగ్రహం యొక్క శక్తి, శుభ ఫలితాన్ని ఇచ్చే శక్తి క్షీణిస్తుంది, అంటే తగ్గుతుంది అన్నమాట. అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు రెండే అయినప్పుడు వాటి యొక్క శక్తి తగ్గితే మనకి శుభం ఎలా జరుగుతుంది చెప్పండి? అందుకని వాళ్ళ యొక్క మూఢమి ఏర్పడినప్పుడు, గురుగ్రహానికి శుక్రగ్రహానికి మూఢమి ఏర్పడినప్పుడు శుభకార్యాలు చేయకూడదు అనే మాట మనం వింటూ ఉంటాం. జాతక పరంగా మూఢాలంటే ఏంటో చెప్పారండి. మరి జాతకాలంటే ఏంటో తెలియని వాళ్ళు ఈ మూఢాలని ఎలా అర్థం చేసుకోవాలి అంటే దానికి కూడా ఇంకో సింపుల్ డెఫినేషన్ చెప్తా. ఏం లేదండి, మన ఖగోళంలో అంటే ఆస్ట్రానమీ వైజ్ ఖగోళంలో సూర్యుడు శుక్రుడు ఒకే స్ట్రైట్ లైన్లోకి వచ్చినప్పుడు, లేదా సూర్యుడు గురుగ్రహం ఒకే స్ట్రైట్ లైన్లోకి వచ్చినప్పుడు దాన్ని మూఢాలంటారు. అర్థమైందా? ఇవి రెండు కూడా కాదండి, మేము కన్విన్స్ అవ్వలేకపోతున్నాం. మాకు ఇంకా ఏదైనా ఈ సూర్యగ్రహం గురుగ్రహంతో కలిస్తే గురుగ్రహం శక్తి ఎలా క్షీణిస్తుంది, లేదా శుక్రగ్రహంతో కలిస్తే శుక్రగ్రహం యొక్క శక్తి ఎలా తగ్గుతుంది అనే విషయం మాకు లాజికల్గా తెలుసుకోవాలంది అని అంటే దానికి ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తాం మీకు. చీకట్లో మనం ఏదైనా వస్తువును వెతకాలన్నప్పుడు మనం ఏం చేస్తామండి? లైట్ వాడతాం, లైట్ వేసుకుంటాం, లేదంటే ఏ టార్చ్ లైట్ లాంటిదో వాడతాం, అవునా? ఆ వస్తువు పైన ఆ టార్చ్ లైట్ ఫోకస్ వేసినప్పుడు ఆ వస్తువు కనిపిస్తుంది. అదే టార్చ్ లైట్ మనకి దగ్గరగా తీసుకొచ్చి మన కళ్ళల్లో వేసుకున్నప్పుడు మనకి ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే ఆ లైట్ యొక్క ఫోకస్ మన దగ్గరకు వచ్చేసింది కాబట్టి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా కార్ డ్రైవ్ చేసేవాళ్ళు రోడ్డు కనపడడానికి లైట్ వేసుకుంటారు, అవునా? ఒకవేళ ఆపోజిట్ వెహికల్ కనుక హై బీమ్ లైట్స్తో వచ్చిందనుకోండి, మనం వెళ్ళే రోడ్డు కూడా కనిపించదు, అవునా? అంటే మన కార్కి వేసుకున్న లైట్స్ కంటే ఎక్కువ ఫోకస్ కలిగిన లైట్స్ ఆపోజిట్ వెహికల్కి ఉన్నప్పుడు ఎలా అయితే దారి కనపడకుండా పోతుందో, అలానే అత్యంత శక్తివంతుడైన సూర్యుడి యొక్క లైట్ అనేది లేదా ఆ రేడియేషన్ అనేది గురుగ్రహం శుక్రగ్రహం శుభగ్రహాలైనటువంటి వీటి రెండింటి మీద పడినప్పుడు వీళ్ళ యొక్క శక్తి తగ్గుతుందన్నమాట. తగ్గుతుంది అంటే భూమికి అందదు అని అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మూఢాలంటే ఏంటో అర్థమైంది.
ఇప్పుడు మూఢాలలో ఏమేం పనులు చేయకూడదో చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా చెప్తా అని చెప్పాను కదా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ మూఢాలు అంటాం కదా, అందుకని 3 గుర్తుపెట్టుకోండి. మూఢమి, 3, ఈ 3 పనులు అస్సలు చేయకూడదు. అవి ఏమేంటి? మొదటిది, శిశువుగా ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లలకి ఏవైతే నిర్దిష్టమైన క్రియలు ఫలానా నెల దాటాక చేయాలి, ఫలానా రోజు దాటాక చేయవలసిన క్రియలు ఉంటాయో, అంటే చెవులు కుట్టించడం, ముక్కు కుట్టించడం, లేదంటే పుట్టు వెంట్రుకలు తీయించడం, ఇలాంటి కర్మలు చేయకూడదు. మూఢాలు అనేవి మహా అంటే ఒక 4 నెలలు ఉంటాయి కాబట్టి ఈ కర్మలను పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది అనేది మన శాస్త్రం చెప్పింది. రెండో విషయం, వివాహాది శుభకార్యాలు లేదా ఇతరత్ర శుభకార్యాలు ఏవీ చేయటానికి వీల్లేదు. ఇతరత్ర శుభకార్యాలంటే గృహప్రవేశాలు కానీ, లేదా దేవతా ప్రతిష్టలు కానీ, లేదా ఉపనయనాలు అంటే యజ్ఞోపవీత ధారణ ఉన్న వాళ్ళకి ఉపనయనాలు చేస్తారు. ఉపనయనాలు కానీ ఇవేవి చేయటానికి వీల్లేదు. ఇది రెండో పాయింట్. అంటే ఇందులో ఏవేవైతే శుభకార్యాలుగా భావన చేస్తారో అవేవి చేయటానికి వీల్లేదు. రెండో పాయింట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? తర్వాత మూడోది, మూఢమిలో చేయకూడని మూడో పాయింట్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఈ పాయింట్. భూమికి సంబంధించిన విషయాలు ఏవీ చేయటానికి వీల్లేదు. అంటే భూమిని త్రవ్వి బోరు వేయటాలు, బావులు తవ్వటాలు, శంకుస్థాపనలు చేయటాలు, భూమి పూజ చేయటాలు, ఈ భూమికి సంబంధించిన ఏ పనులు మూఢాల అప్పుడు చేయడానికి వీల్లేదు. అంటే ఎందుకు వీల్లేదో తెలుసా? మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ మనం బాగా అర్థం చేసుకోవాలండి. మనము భూమి పూజ చేయాలన్నా, శంకుస్థాపన చేయాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఉపనయనాలు చేయాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా దేనికైనా ఏం కావాలండి? ముహూర్తం అనేది కావాలి. ఆ ముహూర్తం ఏర్పడేది ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసా? ఆ ముహూర్తం అనే ఘడియ గురుగ్రహం, శుక్రగ్రహం యొక్క శుభస్థానాల వలన ఆ ముహూర్తం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ 2 గ్రహాలకి శక్తి క్షీణించినప్పుడు ముహూర్తాలు ఉండవు కదా. మరి ముహూర్తం పెట్టుకునేదే మనం మంచి జరుగుట కొరకు, అవునా? మనకి మంచి జరగకపోగా ఇంకా చెడు ఫలితాలు వస్తాయి అనేది శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. 3 పాయింట్లు ఏంటండి? మళ్ళొకసారి చెప్పుకుందామా? శిశువుగా ఉన్నప్పుడు నిర్దిష్టమైన సమయం తర్వాత చేయవలసిన క్రియలు శిశువులకు చేయరాదు. రెండోది, ఎంగేజ్మెంట్తో సహా ఏవేవైతే వివాహాది శుభకార్యములు, గృహప్రవేశాలు, ఉపనయనాలు ఇవన్నీ ఉంటాయో అవి చేయకూడదు. మూడో పాయింట్ ఏంటండి? దేవతా ప్రతిష్టలు కానీ, శంకుస్థాపనలు కానీ, భూమి పూజలు కానీ, భూమిని తవ్వడం కానీ, బోరు వేయటాలు కానీ ఇవేవి చేయకూడదు. మూఢమిలో ఈ 3 పనులు, ఈ 3టికి సంబంధించిన పనులు ఏవి చేయడానికి వీల్లేదు. చేస్తే మనకి చెడు ఫలితాలు వచ్చే సూచనలు అధికంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా మూఢాల పట్ల డౌట్లు ఉంటే మీరు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దానికి రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేస్తాను. స్వస్తి. ముఖ్య గమనిక: శిశువులకు సంబంధించిన కార్యక్రమాలు అంటే పుట్టు వెంట్రుకలు తీయించటం లేదా చెవులు కుట్టించటం లాంటి కార్యక్రమాలు తప్పనిసరి అయి మూఢాలలో చేయవలసి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చేయాలి. వివాహాది శుభకార్యాలు లేదా భూమికి సంబంధించిన పనులు ఎంత క్లిష్ట సమయంలో కూడా మూఢాలలో చేయకూడదు. దయచేసి గమనించగలరు.